ఈరోజు జస్ట్ ఇప్పుడే జిమ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా డైట్ రెసిపీ చేసుకోవాలనిపించింది. బయటికి వెళ్తే మనకు ఫుడ్ తినే దానికి ఫ్యాట్ వచ్చేసి బాగా లావ్ అయిపోతాం. సో అందుకోసమే ఇంట్లోనే డైట్ రెసిపీ కింద పన్నీర్ షవర్మా చేసుకుంటున్నా. బయట దొరికి పన్నీర్ షవర్మాకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎలా చేశాను ఏం చేశాను అనేది చూపిస్తా పదండి. హియర్ వి గో. ఫస్ట్ మన వెయిట్ మెషిన్లో 100 గ్రామ్స్ పన్నీర్ వచ్చేలా చూసుకోవాలి. సో వచ్చాక ఆల్రెడీ మమ్మీ మ్యారినేట్ చేస్తారు. నాకు జిమ్కి లేట్ అయిపోతుందని చెప్పి ఈరోజు మ్యారినేట్ కొమ్మని చేస్తారు మమ్మీ, లేకపోతే నేనే చూపిద్దాను. నేను డిస్ప్లే చేస్తా ఏమేమి ఎలా కలిపారు, ఎలా మ్యారినేషన్ జరిగిందని ప్రతిదీ చూపిస్తాను. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా రాసి పెడతాను మీకు పైన కనిపిస్తున్నట్టు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో నెక్స్ట్ ఇవి ఒకటి ఆనియన్ అండ్ క్యాప్సికమ్. ఈ రెడ్ చిల్లీ సాస్ అండ్ పెరి పెరి మసాలా రెండు ఆప్షనల్. నాకైతే పర్సనల్గా ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. సో అందుకే ఇవి రెండు వేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే యూస్ చేయొచ్చు, లేదంటే లేదు. తర్వాత మన క్యాప్సికమ్ని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి చాప్డ్ ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాం. అలాగే క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకున్నాం. ఈ రెండింటిని వేరే ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా పిండి అయితే ఇసురుతాం అనమాట. దెబ్బకి మా అమ్మ వచ్చి ఫాస్ట్ మనం దెబ్బ ఎత్తుంది. నీట్గా దీన్ని రౌండ్గా ఫస్ట్లీ నాకు చపాతీ చేయడం రాదు. తిన్నాను కదా రుద్దేస్తున్నాం అంతే. రెడీమేడ్ చపాతీ అయినా పర్లేదు, మనకి స్టైల్ ఇది చపాతీలాగే ఉండదు. ట్రై చేసాం చపాతీ చేయడం. Oh my God, bro. Oh, hell no, man. What the fuck, man? Get your ass on, boy. You get your goddamn ugly ass on. వేసుకుంటాం అన్నమాట. కొంచెం ఆయిల్, ఎక్కువ వద్దు, కొంచెం. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు మన పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. టూ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్. ఇది పెరి పెరి మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే పెరి పెరి మసాలా వేసుకుంటున్నా. అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేసుకుంటే ఇంకా స్పైసీ ఉంటుంది. గార్లిక్ యాడ్ చేసుకుంటే ఇంకా స్పైసీ ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, పొద్దున్న అమ్మ వండేసింది మొత్తం. సో ఇంకా దీంతోనే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన చపాతీని అందులో వేసేసాం. అన్నమాట ప్లేట్లోకి. ఒక్కడిపోయిందిరా బాబు. ఇప్పుడైతే మనకు కావాల్సింది పెరుగు, పెప్పర్, సాల్ట్, ఈ మూడు కలిపి మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన క్రీమ్ అయితే తీసుకుంటాం అనమాట. లైక్ మైనీస్ లాగా, మైనీస్కి ఆల్టర్నేట్ ఇది. సో కలిపేసిన తర్వాత మనం ప్లేస్ చేసేసుకుని తినేయడమే.
కలిపేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. కొంచెం ఓరియో ఐస్ క్రీమ్లో ఉంటుంది, కానీ అలా ఉండదు టేస్ట్ అయితే. సరే, కలిపేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో వేసేసుకొని చూద్దాం ఎలా ఉందో. ఇలా దీంట్లో వేసేసుకుని దీన్ని రోల్ చేసేసుకుని తినేయడమే. మ్యాక్రోస్ అన్నది లాస్ట్లో నేను పెడతాను, ఎంత మ్యాక్రోస్ ఉన్నాయి అన్నవి, ప్రోటీన్ కార్బ్స్ ఉన్నాయి. సో ఇలా మన యొక్క డైట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీల్ అనేది. ఇప్పుడే తిన్నమాట పన్నీర్ది ర్యాప్ బాగుంది. ఐ గివ్ సాలిడ్ రేట్ ఆఫ్ 5కి 4 ఇస్తా, ఎందుకంటే నేను నాన్ వెజ్ లవర్ని, వెజిటేరియన్ కాదు. సో నేను ఇదే రెసిపీని చికెన్తో చేసుకున్నా. చికెన్ అయితే ది బెస్ట్, ఇంకా సూపర్ ఉంది. కానీ పన్నీర్ నాకు కొంచెం అంత ఎక్కలేదు, బట్ బాగుంది. వెజిటేరియన్ లవర్స్కి అయితే కనుక ట్రై అవుట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఒకసారైనా ట్రై చేసి తినొచ్చు. తినిన తర్వాత యూ కెన్ నచ్చితే దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ బాగుంది. సో రెసిపీ అనేది మీకు అయితే కంప్లీట్ లిస్ట్ అనేది నేను కమెంట్ సెక్షన్లో మొత్తం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తా. సో దాన్ని చూసుకుని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇది మన డైట్ రెసిపీకి, మన జిమ్ బ్రోస్కి చాలా నచ్చే వ్లాగ్ ఇది. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ till the end and subscribe for the more content. We will see you in the next vlog. Thanks, Mawa.